గాలి గాలి ఎక్కువ ఉంది. గుడి ప్రశాంతంగా ఉందండి. వేణుగోపాల స్వామి చూడండి. ఈరోజు మా మేడంతో 2 days తర్వాత పార్టీ అంటే ఈ పార్టీ కాదు, రేపు పార్టీ. కానీ ఈ రోజు మాత్రం మంచిగా మేడంతో మంచి భోజనం. నాకు 40 రోజులు డైట్, అందరికి బిర్యానీ, 4 రోజులు డైట్ తర్వాత 40 కేజీలు తగ్గిన తర్వాత ఈ రోజు మేడం ఇలా తింటున్నందుకు ఫుల్ సంతోషం. నిజంగా చెప్తున్నాను, మా మేడం ని కళ్ళతో చూస్తూ పక్కనే కూర్చొని తినడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బిర్యానీ వండి తినిపిస్తున్నా మనకి నోరు. నాకు అదృష్టం లేదు, ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్నట్టయితే నేను ఏదైనా చేసి పెట్టుండేదని. ఇక్కడ నాకు ఎప్పుడు వంట చేసినప్పుడు అలాంటి టేస్ట్ చేస్తే బాగుంటుంది. చూడండి ఎన్ని ఐటమ్స్ తెప్పించారు ఫ్రెండ్స్, చాలా ఐటమ్స్ తెప్పించారు. చికెన్ ఎప్పుడు 15 days కి మా మమ్మీ మమ్మల్ని పార్టీకి తీసుకెళ్లేది. ఇప్పుడు స్వయాన్ని పార్కింగ్ క్లినిక్ మేడమే బిర్యానీ పెడుతున్నారు. ఆ మేడం నాకు పెడుతున్నారంటే నేను ఏదో అదృష్టం చేసుకున్నా. చాలు ఇక మీరే చెప్పాలి డైట్ మా మమ్మీకి ఎలా చెప్తారో. మా మమ్మీ మంచిగా ఎంజాయ్ చేస్తానే తింటది. ఇక ఇబ్బంది అయితే ఏం లేదు ఇందులో. ఎప్పుడైనా చెప్తున్నాను ఫ్రెండ్స్, బాగా కష్టపడి ఏ పనైనా సరే సక్సెస్ఫుల్ గా చేయండి. రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి పార్టీలు కూడా చేసుకున్నా కూడా దానికి ఒక వాల్యూ ఉంటుంది. కష్టపడాలి, తగ్గాలి, ఇలా తినాలి. అది మా మేడంతో ఈసారి తింటున్నందుకు ఫుల్ హ్యాపీ. రెండు ఫ్రెండ్స్ తిన్నాం. ఏంటి చికెన్ ఫ్రై, చికెన్ కబాబ్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అలాగే ఎగ్, ఫిష్. ఇవన్నీ ఎన్ని ఐటమ్స్ చూడండి. పెరుగు పచ్చడి, మన ఫేవరెట్ పెరుగు పచ్చడి. ఏ ఫంక్షన్కి అయినా సరే పెరుగు పచ్చడి కంపల్సరీ ఉండాలి. మంచి గుడ్ న్యూస్ ఉన్నప్పుడు పెరుగు పచ్చడి చేస్తాను నేను బిర్యానీతో పాటు. ఓకేనా? ఈరోజు ఇక్కడ తింటున్నాను అనమాట. రండి తిందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఏమంటారు వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది మైసూర్ నుండి మీకు కరెక్ట్గా 35 నిమిషాలు పట్టింది. చాలా మంచి టెంపుల్ అండి. ముగ్గురికి మన మనసులో కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతాయి. స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు ఏకాదశి రోజు మేము బయలుదేరి వెళ్తున్నాము. అసలు నేచర్ అయితే ఈ పక్కన అసలు ఎంత బాగుందో. చుట్టుపక్కల రూట్ అంతా కూడాను సూపర్ గా ఉంది. నేచర్ అయితే కళ్ళకి కట్టినట్టుగా. ఈ టెంపుల్ వాటర్ లోపల ఉంటుంది. చుట్టుపక్కల అంతా వాటరు, మధ్యలో టెంపుల్ ఉంటుంది. ఇంతకుముందు మేము వెళ్ళి జస్ట్ చూసుకొని వచ్చాము. ఇంకొకసారి అక్కడ పొంగల్ ఉండేసి ప్రసాదం చేద్దాము అన్నట్టుగా నా మనసుకు అనిపించింది. అందుకని ఆ రోజు షూట్ చేయాల. ఈ రోజు అయితే నేను అక్కడే పొంగల్ అన్నవన్నీ వండేసి షూట్ చేస్తున్నాను. చూడండి, ఓకేనా? చూపిస్తాను. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ. ఇదంతా నేచర్ ఎంత బాగుందో చూపించము. ఎంత బ్యూటిఫుల్ నేచరో, చాలా బాగుంది అసలు. మొత్తం చుట్టుపక్కల అంతా నేచరే. జాంకాయలు ఉంటే పిల్లలకి ఆకలి వస్తుందంటే తీసుకున్నా. రెడ్ జాంకాయలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మైసూర్ నుండి కరెక్ట్గా మీకు 45 నిమిషాలు టైం పడుతుందండి. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. సో మేము మా అమ్మాయి మంచిగా ఎగ్జామ్స్ పాస్ అయితే గుడికి వస్తానని చెప్పేసి మొక్కున్నాను. సో అందుకని మొక్కు చెల్లించుకోవడం కోసం నేను గుడికి వచ్చానండి. సో ఏదైనా సరే గుడికి వెళ్ళి పూజలు కానీ అలాగే ఏదన్నా మనం దేవుడి దర్శనం చేసుకున్నాం, మన ఇంటికి మంచి జరిగిద్ది, మనకు మంచి జరిగిద్ది. ఇలా వచ్చి ఏదైనా పొంగలి ఇలాంటివి చేయటం వల్ల మనకున్న దోషాలు పోతాయని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటానండి. నాకు ఏదైనా మంచి జరిగినప్పుడు వెంటనే ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఏదైనా వండి ఎవరికైనా అన్నం పెట్టాలని, లేకపోతే ఏదైనా ప్రసాదాలు పెట్టాలని, లేకపోతే దేవుడి దర్శనం చేసుకోవాలని నాకు అనిపించింది. సో మైసూర్లో ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. మైసూర్ నుంచి ఒక 45 నిమిషాల టైం పడుతుందన్నమాట కారులో వెళ్తే. సో ఈ టెంపుల్ అయితే ఒక వాటర్లో చుట్టుపక్కల అంతా వాటర్ ఉంటుందండి. వాటర్ మధ్యలో ఉండే టెంపుల్ ఇది. స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది లోపలికి వెళ్ళడానికి కారులోనే మనం ఎక్కువసేపు పడుతుంది టైం తిరగడానికి. అంత పెద్ద టెంపుల్. ఒకప్పుడైతే ఇది వాటరు టెంపుల్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ని హైట్ అనేది లేపేసి వాటర్ మధ్యలో ఈ గుడి అనేది
నిర్మాణం అనేది జరిగిందండి. ఇది చాలా పెద్ద టెంపుల్. సో ఇక్కడ నేను ముందే మీకు షేర్ ఎందుకు చేసుకుంటున్నానంటే, ఈ గుడికి ఎవరైనా సరే టూరిస్టులు వచ్చి ఇక్కడ పొంగళ్ళు కానీ ప్రసాదాలు కానీ ఇవన్నీ చేయాలనుకుంటే గర్భగుడిలోకి అయితే వీళ్ళు ప్రసాదాలు కానీ పూలదండలు కానీ పసుపు కుంకాలు కానీ ఏలో అనేది చేయరండి. సో మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళివి ఒకవేళ మనం ఏదైనా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని పూజ చేయాలి, ఏమైనా దోషాలు పోవాలి అనుకుంటే కావేరీ నదికి మనం పసుపు కుంకాలు పువ్వులు ఇవన్నీ పెట్టుకొని ప్రసాదం అక్కడే పెట్టుకొని మనం చక్కగా అమ్మవారిని అక్కడ పూజించుకొని ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకోవడం అంతవరకు వెళ్ళే కానీ అక్కడ మనకి మనం తీసుకెళ్ళిన పువ్వులు కానీ పసుపు కుంకాలు కానీ ఇవన్నీ కూడాను అక్కడ లోపలికైతే ఏలో ఉండదు. దర్శనానికి మాత్రమే ఏలో ఉంది కాబట్టి ఇవన్నీ మీరు అక్కడికి తీసుకెళ్ళటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఒకవేళ టూరిస్టులు ఎవరైనా సరే మీరు అక్కడికి వెళ్ళాలంటే దర్శనానికి మాత్రమే వెళ్ళండి తప్ప ఈ పసుపు కుంకాలు ఈ ప్రసాదాలు వండటం ఇవన్నీ కూడా అక్కడ రూల్ అనేది లేదు. నేను చేసిన ప్రసాదం కూడా ఆ నది దగ్గర అనేది పసుపు కుంకాలు వేసేసి అక్కడికి వెళ్ళి నేను ఆ ప్రసాదం అనేది నదికే నేను ఎక్కువ పూజ చేసుకుంటే మంచిదని నాకు అనిపించింది. సో ఆ నదికే నేను చేశాను. లోపల ప్రసాదం అయితే ఏలో లేదనమాట. సో ఇది జరిగిన విషయం. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇవన్నీ ప్రసాదాలు వండేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. ఎందుకంటే ప్రసాదం వండాలన్న టార్గెట్తో నేను అన్నీ తీసుకొచ్చుకున్నాను. బెల్లపన్నం బాగా చేశాను. ఇదంతా కూడాను మీకు గుడి పరిసరాలండి. నది ఎటు చూసినా నది మధ్యలో ఈ టెంపుల్ అనమాట. చాలా అద్భుతంగా అందంగా చాలా బాగుందండి. అసలు నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మైండ్ గానా మనసు గానా బాగాలేకపోతే ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఒక పొద్దున్న నుండి సాయంత్రం దాకా మనం గడిపేయచ్చండి. స్టార్టింగ్ మీకు ఇదంతా చూసుకున్నాను, అక్కడ కనుక్కున్నాను, వాళ్ళు ప్రసాదం అనేది ఏలో లేదన్నారు. సో నేనేం చేశానంటే ఇక్కడ ఆకలేస్తుంది అన్నారని పిల్లలకి బజ్జీలు పునుగులు ఈ తినడానికి ఏవైతే ఉన్నాయో అవి తినడానికి ఇక్కడికి వచ్చాం. ఇక ప్రసాదం చేయాలంటే ఎక్కడ చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఈ నది పరిసరాల్లో మొత్తం వెతికేమండి. కొంచెం మనకు నీడగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తే నది ఒడ్డున మనకి కొన్ని చెట్లు అవన్నీ ఉన్నాయి. సో అక్కడికి వచ్చేసి నేను ఇక ఇవన్నీ తీసుకొచ్చాను కదా, అవన్నీ తీసుకొచ్చేసి చక్కగా పొంగలని చేశానండి. చూసారా ఇదంతా కూడా మనకి ఒక గోడల్లా కట్టారు. అవతల వైపు మొత్తం టెంపుల్, యువతలంతా కూడాను నది అండి. ఇదంతా ఫుల్గా ఫిలప్ అయిపోయిద్ది నార్మల్ రోజుల్లో. మీకు ఇది ఎంత పెద్ద నది అంటే నది మధ్యలో ఈ వేణుగోపాల టెంపుల్ అండి. కార్లు వెళ్తున్నా కూడా ఇంకా బాగా వస్తూనే ఉంది. టూరిస్టులు అయితే వచ్చి శుభ్రంగా స్నానాలు అవన్నీ చేసి బాగా ఫుల్గా అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తారండి. ఎంతమంది వచ్చారో నిజంగానండి బాగా అనిపించింది. అసలు ఎంత సంతోషంగా ఉందో. సో ఇక్కడైతే ఖచ్చితంగా పొంగల్ వండాలి అని అనిపించింది, కానీ వండేశాను. చాలామంది ఫోటోషూట్లు ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే ఇక్కడైతే డే మొత్తం కూర్చొని ఫుడ్ ఏదైనా తెచ్చుకొని ఇక్కడ తినేవాళ్ళు, ఫొటోస్ తీసుకునేవాళ్ళు, ఫ్యామిలీతో వచ్చి ఇలా ఎప్పుడైనా ప్రశాంతంగా మనసు బాలేకపోయినా ఇక్కడే ఉండి దండం పెట్టుకొని దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు. అసలు వాతావరణం అయితే ఒక అద్భుతమైన వాతావరణం అండి. అసలు ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఖచ్చితంగా ఇదంతా చుట్టి మంచి ప్లేస్ చూసుకొని చక్కగా వంట అయితే నేను చేశానండి. ఒకటే విపరీతమైన గాలి. ఆ గాలికి అక్కడ వంట చేయడం అగ్ని పరీక్షలాగా అనిపించింది. కానీ ఫస్ట్ టైము ఇంత గాలిలో నేను వంట చేయగలనా అని అనిపించింది. కానీ ఎలాగైనా నేను అనుకున్న పని అనేది చేస్తానన్నమాట. సో నేను చెయ్యాలి అని అనుకుంటే ఆ పని ఖచ్చితంగా చేస్తాను. ఏదైనా సరే దేవుడు బలం కూడా మనకు ఉండాలండి. సో దేవుడు మనకు సపోర్ట్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. టోటల్గా అయితే ఇక నేను పొంగల్ అనేది మొదలు పెట్టేశాను. అక్కడ బాగా విపరీతంగా గాలి ఉంది, కానీ దేవుడా ఒక్కళ్ళు కూడా ఇక్కడ పొంగల్ చేస్తున్నట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. నాకెందుకో తెలియదు ఫ్రెండ్స్. ఏదైనా గుడికి వెళ్తే అక్కడ
చూడటానికి వచ్చారు. ఎక్కడ పొంగల్లో ఉంటే అసలు ఆప్షన్ కానీ ఎవరు వండుతున్నట్టు కానీ లేదు. నేను ఏ గుడికి వెళ్ళినా నాకు ఇలా వండి పెట్టాలని ఒక ఇంట్రెస్ట్ అనమాట. సో ఈరోజు అయితే పొంగల్ వండుతున్నాను. పొంగల్ వండితే మంచిదండి, దోషాలు పోతాయి. బెల్లపన్నం కదా, అది దేవుడు ప్రసాదిస్తాను. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తలా కొంచెం పెడదామని ఈ మినపప్పు, పెసరపప్పు, బియ్యం, బెల్లం, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చాను. ఇదనమాట. ఫ్రెండ్స్, ఇళ్లలో ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ పెళ్ళిళ్ళు కానీ పిల్లలకి దేశాలు పంపించాలన్నా ఉద్యోగాలు పంపించాలన్నా మీకు పూజారి గారి నెంబర్ అవసరం పడుతుంది కదండి. పోస్టులో పూజారి గారి నెంబర్ పెడుతున్నాను. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్. జాతకాలు చెప్పారంటే తిరుగుతుందండి, కరెక్ట్గా జాతకం అనేది చూసి చెప్తారు. ఓకేనా? చక్కగా ఈ పోస్టులో నెంబర్ కాల్ చేయండి. ఇంట్లో గృహ ప్రవేశాలు కానీ, భూమి పూజలు కానీ, వాహన పూజలు కానీ, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, పిల్లలకి కాలేజీకి పంపించాలన్నా మంచి అడుగు కనుక్కొని ఆయా ముహూర్తాన్ని బట్టి మనం ఏ పనైనా సరే చేస్తూ ఉంటాం. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్ అండి. చక్కగా మీరు పోస్టులో నెంబర్ కాల్ చేయండి, జాతకాలు చెప్పించుకోండి. మంచి చెడ్లు కనుక్కొని ఏ పనైనా చేయడం మంచిదండి. ఎప్పుడు పడితే అది అప్పుడు ఆ పని, ఎప్పుడు పడితే అప్పుడు ఏ పని అంటే ఆ పని అలా చేసుకుంటా వెళ్ళకూడదండి. ఎందుకంటే మంచి ముహూర్తంలో చేస్తే ఏదైనా సరే ఏ పని చేసినా కలిసి వస్తుంది. బ్యాడ్ టైంలో చేస్తే ఏ పని కూడా కలిసి రాదు. ఓకేనా? అందుకనే ప్రతి ఒక్కరు కూడా మంచి అన్ని కనుక్కొని ఏ పనైనా సరే కలిసి పెట్టండి. పోస్టులో నెంబరు చేయండి. వీళ్ళు చాలా సీనియర్స్, జాతకాలు కూడా కరెక్ట్గా చెప్తారండి. ఏ టైంలో ఏం చేస్తే మంచిది అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనకు బ్యాడ్ టైం నడుస్తుంటే మనం ఎటువంటి పూజలు చేసుకొని, మనం ఎటువంటి ప్రసాదాలు పెట్టి, ఎటువంటి గుళ్ళకు తిరిగితే మనకి ఆ దోషాలు పోతాయి అనేది కూడా వాళ్ళు చెప్తారు. పిల్లలకు పెళ్లి చేయాలంటే వాళ్ళకి ఆ టయానికి చేస్తే ఆ టైం కాలం కలిసి వస్తేనే వాళ్ళకి ఆ టైంలో చేయాలి. లేకపోతే పెటాకులు అవుతూ ఉంటాయి. కొంతమంది ఫ్యామిలీ లైఫ్ బాగోదు, కొంతమంది పిల్లలకు పూర్తి అయిపోతూ ఉంటారు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ మంచిగా చూసుకొని కూడా సీనియర్స్ అయితే మనకి ఆ టైం పెట్టి మనం ఆ కార్యక్రమం చేయొచ్చు అనేది వాళ్ళు నిక్కచ్చిగా చెప్పేస్తారు. ఓకేనా? వాతావరణం ఎంత బాగుందో. ఇదంతా నది పక్కన టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. అబ్బో, కళ్ళు సరిపోతాయి ఆ గుడి చూడటానికి. లోపల ఎంత పెద్ద గుడి ఉందండి. కాలినడకతో నడవాలంటే చాలా ఇబ్బంది, చాలా కష్టం. పిల్ల మంచిగా పాస్ అయింది. అప్పుడు గుడికి వెళ్దాం అనుకున్నాను, అది కుదరలేదు. అందుకని మొక్కులు చెల్లించుకుంటే ఇప్పుడు మళ్ళీ కాలేజీలు కూడా ఓపెన్ అయిపోతున్నాయి. ఒక 20 రోజులు, నెల రోజులు మంచి చోట సీట్ రావాలి, మంచిగా జాయిన్ అవ్వాలి, మంచిగా చదువుకోవాలి, ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి. అట్లా ఎప్పుడు దండ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అందుకని ఏ గుడికి వెళ్ళినా చూసి రావడం కన్నా కూడాను ఏదైనా వండి పెట్టాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా గాలి, ఎంత గాలి వస్తుంది కూడా సక్రమంగా ఈ పొంగలుండి ఆ స్వామివారికి నైవేద్యం పెడితే నాకు మనశ్శాంతి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మైసూర్లో ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అదొక్కటే ఇప్పటికి 3 సార్లు పడింది. ఓకేనా? బియ్యం పట్టుకోమా. పెసరపప్పు అండి. పెసరపప్పు వేస్తే చాలా మంచిది, చలవ కూడానండి. కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఏది వేసుకోవచ్చు. నేను 3 సార్లు
అదే పెసరపప్పు, కేజీ బియ్యం, అర్ధ కేజీ పెసరపప్పు. ఇలా వేసుకుంటే పసుపు కోసం మీకు ఇది పొంగలన్న చాలా టేస్ట్ వస్తుంది. పాలండి, ఆవు పాలు. ప్రసాదాలకి ఆవు పాలే వెయ్యాల. పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. ఇందులో వాటర్ కూడా పోసేసుకోవాలండి, ఎందుకంటే ఉడకదు. గాలికి దేవుడా మంచిగా ఉడకాలి. స్వామివారికి పెట్టే ప్రసాదం. ఈరోజు ఏకాదశి కదా, అందుకని ఈరోజు ఈ వీడియో హైలో పెట్టాలవా. ఈ గాలికి సిమ్లో పెడతారా సార్? యాక్చువల్లీ కొంచెం నీళ్ళు పడుతుంది. చాలు మూత పెట్టి. అది కూడా వేసి
జీడిపప్పు ఇవి కిస్మిస్ రెండు ఇందులో వేసేసుకున్నాం. ప్రసాదం ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ నెయ్యి అవన్నీ జీడిపప్పు అవన్నీ బాగా ఎక్కువ వేసేస్తే చూడటానికి చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఏళ్ళ దగ్గర పిండి రావుపాలు ఉంటే ఇంకా మంచిది, ఎందుకంటే తలముందు మనం చూసి తెచ్చుకుంటాం కదా. మేము బయట నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చానులే, కానీ మామూలుగా అయితే ఇళ్ళ దగ్గర మేము మా బావులు ఎక్కువ మైసూర్లో. ఓకేనా, అయిపోయింది ఫ్రెండ్స్, మనం తీసుకెళ్ళిపోవడం. ఇవ్వండి పసుపు కుంకుమ అగరబత్తీలు పువ్వులు కర్పూరం ఊలు తమలపాకు సోమవారికి వెళ్దామని చెప్పేసి తీసుకుంటున్నాం. నీళ్ళకి అసలు మనం పూజ చేయాలి. కావేరీ నదికి పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. వేణుగోపాల స్వామి గుడి కావేరీ నది మధ్యలో ఉందన్నమాట. సో నిజంగా ఇదే నాకు ఎక్కువ సంతోషాలు ఇస్తుంది, ఎందుకంటే జీవం ఉన్న నదికి మనం ఇలా పూజ చేసుకోవాలి. ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పెద్ద నది అవుతుంది. ఇప్పుడే ఎక్కడ పార్కు జనాలు పెట్టుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఒంగోలు కొంచెం అటుపక్కనే బాగా రద్దీగా ఉంది. కింద పెట్టండి ఇప్పుడే ఏం కాదు ఏం కాదు. బాగా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్. మా అమ్మ ఏదైనా అన్నం అనుకోని ఎక్కువ ఎక్కువ పెట్టేస్తాం. అబ్బా, ఎంత టేస్ట్ ఉందో, చాలా బాగుంది అసలు. సూపర్ మా
వేణుగోపాల స్వామి. లోపలికి ప్రసాదం కానీ పువ్వులు కానీ పండ్లు కానీ పసుపు కుంకాలు కానీ ఏమి వెళ్ళలేదు. దయచేసి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేటప్పుడు అవి ఏమి తీసుకురావద్దు. ఎందుకంటే ఇక్కడ లోపలికి జస్ట్ వెళ్ళి దండం పెట్టుకుని ప్రదక్షిణ చేసుకొని ప్రశాంతంగా రావడం. గుడి అయితే చాలా బాగుంది, చాలా మనశ్శాంతి అనిపిస్తుంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే మనశ్శాంతి అనేది ఖచ్చితంగా ఇక్కడ దొరికిందండి. రండి చూడండి.